భయపడే వారికి దేవుని సహాయం ఖచ్చితంగా వచ్చింది. అందుకనే దేవుడు వాగ్దానంగా అంటున్నాడు కదా, నువ్వు భయపడమాక, నీకు సహాయం చేయవాన్ని నేనే. హల్లెలూయా. నువ్వే విషయంలో భయపడమాకు. దేవుని బిడ్డలారా, భయపడితే నువ్వు అసలు ప్రార్థన చేయలేవు, భయపడితే దేవుని దగ్గరికి రాలేవు, భయపడితే మందిరంలో కూర్చోలేవు, భయపడితే దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. నీ ప్రతి భయాన్ని తీసివేయి, ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే భయపడుతున్నావో, ఒకవేళ నిన్ను ప్రజలే భయపెట్టి, ఒకవేళ టెన్షన్ గా సేవకులను భయపెట్టే రోజులు వచ్చాయి. ప్రతి విషయంలో సేవ జరగకూడదని దేవుని బిడ్డలారా, సేవకు సవాళ్ళేసి నువ్వు ఎట్లాగా మందిరాన్ని నడిపిస్తావు, నువ్వు ఎట్లాగా ఆ చర్చిని నువ్వు రన్ చేస్తావు, ఎట్లాగా నువ్వు అక్కడ ప్రార్థన చేస్తావని భయంకరమైనటువంటి భయాలు కలగజేస్తున్నటువంటి ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం నీకు నేను సహాయం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా మేము భయపడితే ఎంత దూరం రాగలుగుతామా?